ఇప్పుడు మన టీవీలో మహాభారతం చూపించినప్పుడు పెద్ద పెద్ద అంతపురాలు, పెద్ద పెద్ద కట్టడాలు ఇవన్నీ చూపించారు కదా, ఏవి అవి? నవీన్ గారు, 5200 సంవత్సరాల క్రితమే భగవద్గీతలో చెప్పబడినటువంటి యుద్ధం జరిగింది. భక్షణ టీవీ మిత్రులారా, అవి కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన రోజులు. పచ్చ బటను, ఎర్ర బటను ఫోన్లు వాడే నేను నా చేతికి ఆ ఆండ్రాయిడ్ ఫోన్ రావడంతో ఒక విచిత్రమైన ఉద్విగ్నతకు లోనయ్యాను. ఆ ఆండ్రాయిడ్ ఫోన్ నా చేతిలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మెల్లిగా ఫేస్బుక్, ఆ తర్వాత యూట్యూబ్ అందులోకి వచ్చినాయి. అవి చూస్తూ ఉంటే నాకు విచిత్రంగా ఉండేది. అప్పటిదాకా మనకి థియేటర్లలో సినిమాలు, టీవీలో సీరియల్స్, కథ నాటకాలు వంటివి చూస్తూ ఉండేవాళ్ళం కదా. అటువంటిది ఈ ఫోన్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ విచిత్రమైన వ్యక్తులు వచ్చి విచిత్రంగా మాట్లాడుతూ ఉండేవారు. దీని మీద ఎటువంటి నియమ నియంత్రణలు ఉండవు కదా. అప్పట్లో నాకు తగిలిన యూట్యూబ్ ఛానల్ ఈ భక్షణ టీవీ. ఇక్కడ మనకి కనబడుతున్న ప్రవీణ్ పగడాల, నవీన్ వడ్డే, హేమలత భరద్వాజ్ ఇక్కడ కూర్చున్నారు కదా. అలాగే ముగ్గురు కూర్చొని హిందూ గ్రంథాల మీద లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తూ ఉండేవారు. కింద మనం ప్రశ్నిస్తే ప్రైజ్ ది లార్డ్, సపోర్ట్ ది భక్షణ టీవీ అని మనకు మెసేజ్ పెట్టేవారు. ఇటువంటి వాళ్ళ అబద్ధాలను బయట పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ పేరు నేను తయారు చేసుకోవడం జరిగింది. కాలక్రమేణా అది ఒక ఛానల్గా మారింది. సరే, ఇక్కడ అతను ఏమంటున్నాడో మళ్ళీ ఒకసారి విందాం. నవీన్ గారు, 5200 సంవత్సరాల క్రితమే భగవద్గీతలో చెప్పబడినటువంటి యుద్ధం జరిగింది. అవునండి, 5200 సంవత్సరాల క్రితం జరిగింది, అందులో నో డౌట్ అండి. ఆ 5200 సంవత్సరాల క్రితమే మేము దాన్ని ఏమంటారు, మా మునులు వీళ్ళందరూ కూడా ఫలానా ఫలానా అణుబాంబు కానివ్వండి, లేకపోతే ఫలానా ఫలానా నౌకాయానం కానివ్వండి, లేకపోతే ఫలానా ఫలానా విమానయానం కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం అని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేయలేదండి, చెప్పేసామండి. అయినా చిన్న సలహా అండి, ఫలానా ఫలానా కాదు, పలానా పలానా అనాలి. ఓకేనండి. 5200 సంవత్సరాల క్రితం భగవద్గీతకు సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు యుద్ధం జరిగితే, మరి ఆ యుద్ధంలో 5002 సంవత్సరాల క్రితం జరిగినట్లుగా కానీ ఇప్పుడున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెక్నాలజీ ప్రకారంగా ఈ 5200 సంవత్సరాలను మనం ధృవీకరించచ్చా? ఏమన్నారు? ఇప్పుడున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెక్నాలజీ ప్రకారంగా. అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెక్నాలజీ అంటే ఏమిటి? ఇది చూడు, 18-19 శతాబ్దాలలో జాన్ డాల్టన్ అనే సైంటిస్టు మోడర్న్ యాటమిక్ హైపోథిసిస్ని ప్రతిపాదించాడు. అంటే యాటమ్, అణువు, కణము, ఇటువంటి నాలెడ్జ్, అడ్వాన్స్డ్ నాలెడ్జ్ మనకి ఎప్పుడు వచ్చింది? 18-19 శతాబ్దాల మధ్యలో. 1844 అంటే దాన్ని 19వ శతాబ్దం అని అంటారు. మరి చూడు, క్రీపు 6వ శతాబ్దంలోనే మహర్షి కణాదుడు ఈ అణువు అన్న దాన్ని నిర్వచించాడు. నిజానికి ఆయన అసలు పేరు ఉల్లూకభట్టు. ఆయన కణము అన్న దానిని గురించి వివరించాడు కాబట్టి ఆయన పేరు కణాదుడిగా మారిపోయింది. ఇప్పుడు చెప్పు, ఎవరు అడ్వాన్స్డ్? కిరస్తాని డాల్టన్నా, హిందూ ఉల్లూకభట్ట? అంటే ఉల్లూకభట్టు చెప్పిన దానిని ఆయన చెప్పిన తర్వాత 2500 సంవత్సరాల తర్వాత ఈ డాల్టన్ గారు చెప్పి నేను కనిపెట్టాను అని చెప్పుకున్నారు. అలా చెప్పుకోవడమే అడ్వాన్స్డ్ అంటే కనుక నేనేం చేయలేను, లేదు వేరే సంగతి. ఒకవేళ 5200 సంవత్సరాల క్రితం కనుక జరిగినటువంటి యుద్ధం అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వాళ్ళకి ఇంతవరకు ఎందుకని త్రవ్వకాల్లో ఏది బయటపడలేదు? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటిదాకా ఎందుకు కనిపెట్టలేకపోయారు అంటే, ఇప్పుడే చెప్పాను కదా, క్రీపు 6వ శతాబ్దంలో కణాద మహర్షి అణువు గురించి చెప్తే, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కనపడుతున్నారు కదా పెద్ద ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో ఏం చెప్పారు? అణువు అన్న దానిని 18-19 శతాబ్దాలలో డాల్టన్ అనే ఆయన కనుక్కున్నాడు, ఆయనే కనిపెట్టాడు అని చెప్తూనే వస్తున్నారు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పుస్తకాలు మనమే రాసుకున్నాం కదా, మనకు తెలుసు కదా. ఆ డాల్టన్ కంట 25 శతాబ్దాల ముందే కణాదుడు కనిపెడితే ఆ విషయాన్ని పాఠ్యపుస్తకాల్లో ఎందుకు మార్చలేదు అంటే, ఇక్కడ మన పాలకుల బానిస మనస్తత్వం. ఎక్కడ ఆ తెల్లతోలోడు కంట మన వాళ్ళు గొప్పవాళ్ళు అని మన పాఠాల్లో చెప్పుకుంటే వాళ్ళు ఫీల్ అవుతారేమో అన్న భయం. ఇక ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్కి ఏది దొరకపోవడానికి కారణం కూడా చెప్తాను. ఇక్కడ కనబడుతుంది చూడు, సింధు నాగరికత.
మీరే చెబుతున్న లెక్కల ప్రకారం ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏ సమయంలో వర్ధిల్లింది? 3300 BCE. నువ్వు చెప్తున్నావు కదా, అంటే ఈ రోజుకి 5300, అంటే 5200 సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం జరిగిన సమయంలో ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ సింధు నాగరికత ప్రాంతం అంటున్నారో ఆ ప్రాంతానికి అప్పటికే 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇదే చరిత్రను ప్రపంచానికి చెబితే మీ నల్లట్ట బుక్కు 6000 సంవత్సరాల చరిత్ర నాశనం అయిపోతుంది, అది అబద్ధమైపోతుంది. కాబట్టి దీన్ని కుదించడానికి చేశారు. అసలు ఈ సింధు నాగరికత ప్రాంతం ఈ లోకల్ వాళ్ళదే కాదు, బయట నుంచి ఎవరో వచ్చి ఆర్యులు అనే వాళ్ళు ఆక్రమించుకున్నారు అనుకుంటూ కట్టుకథలు అల్లారు. ఏది ఏమైనా ఈ హరప్ప, మొహంజోదారో పట్టణాలు భారత యుద్ధం కాలం నాటికి ఉన్నవే కదా. మీరేం చేశారు? అదే మీ కిరస్తానీ ప్రభుత్వాలు ఈ పట్టణాలకు భారతదేశ చరిత్రకు సంబంధమే లేదు అని వాగ్రుచ్చారు. ఇంకా ఎక్కువ దొరకపోవడానికి కారణాలు ఏమిటి అంటే, తవ్వకాలు ఎక్కడ చేశారు సార్? మీరు తవ్వకాలు జరిపితేనే కదా మీకు ఏవైనా దొరికేది. మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చి ఉండొచ్చు, 10 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, కానీ అన్నీ ఒక్కసారిగా జరగవు కదా, అవి కూడా జరుగుతాయి. వారికి సంబంధించిన కోటలు కానీ వారికి సంబంధించినటువంటి ఇళ్ళు కానీ ఎందుకని బయట కనబడటం లేదు? ఈరోజు 3500 సంవత్సరాలు 4000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దాఖలాలు, కట్టడాలు, ఇళ్ళు, వాకిండ్లు ఇవన్నీ కూడా మనకు వేరు వేరు దేశాల్లో కనిపిస్తూ ఉన్నాయి. వేరు వేరు దేశాల్లో మాత్రమే కనిపిస్తున్నాయా? ఇదిగో మన దేశంలో కూడా కనిపిస్తున్నాయి కదా, ఇవే అవి. కానీ నీ కిరస్తానీ మనసు దానికి ఒప్పుకోదు. ఆల్రెడీ నీ కిరస్తానీ తెల్లతోలు ప్రభుత్వాలు, ఆ తర్వాత ఈ దేశాన్ని పాలించిన ఆ తెల్లతోలు వారి కుక్కలు, అవి ఈ దేశ సంస్కృతికి సంబంధం లేని స్థలాలు అని చెప్తున్నారు. చెప్పారు. ఇప్పుడే ఆ భావనలను మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతకాలం ఆగితే దానిని నువ్వు కూడా అంగీకరిస్తావు. బైబిల్లో ఉన్న వాటి గురించి నేను వస్తాను. బైబిల్లో ఉన్న దాని దగ్గరికి వస్తారా? ఎవరి దగ్గరికి వస్తారు? మీ వడ్డే నవీన్ దగ్గరికి వస్తారా? ఏకే జేకేల దగ్గరికి వస్తారా? మీరు రావలసింది వాళ్ళ దగ్గరికి కాదు, కరుణాకర్ గారి దగ్గరికి రావాలి, కిరణాస్త్రం కిరణ్ గారి దగ్గరికి రావాలి. మీ వడ్డే నవీన్ గారి దగ్గరికి వస్తే ఏమవుతుంది? ఒకరి చేతులు ఒకళ్ళు నలుపుకోవడం తప్ప. ప్రస్తుతానికైతే మీరు భగవద్గీతలో జరిగినటువంటి యుద్ధం గురించి మాట్లాడదాం. ఏంది సారు, భగవద్గీతలో జరిగిన యుద్ధం గురించి మాట్లాడదాం అంటున్నారు? భగవద్గీతలో అసలు యుద్ధమే జరగలేదు. అక్కడ జరిగింది ఓన్లీ, భగవద్గీతలో ఉన్నది ఓన్లీ టీచింగ్స్. ఎటువంటి పరిస్థితులకు నువ్వు ఎట్టా రియాక్ట్ అవ్వాలి అని భగవంతుడు అర్జునుడికి ఉపదేశించిన టీచింగ్స్ మాత్రమే. భగవద్గీతలో యుద్ధం ఎక్కడుంది సార్? భగవద్గీతలో జరిగినటువంటి యుద్ధం ఇంతకు 5200 సంవత్సరాల క్రితం జరిగిందంటారా? ఇది చారిత్రకం అంటారా? యుద్ధంలో భగవద్గీతను చెప్పడం జరిగింది, కానీ భగవద్గీతలో యుద్ధం జరగలేదు. ఆ విషయం చెబుతుంటే మళ్ళా ఆ యుద్ధం నిజంగా జరిగిందేనా, అది చారిత్రకం అంటారా అంటూ ప్రశ్న వేస్తున్నాడు. మరి వాడేమంటాడో చూద్దామా? చక్కటి ప్రశ్న అడిగారండి. ముందు చారిత్రకత రుజువు చేసుకుంటే ఆ గ్రంథంలో చెప్పబడిన విషయాల యొక్క వాస్తవికతను రుజువు చేయొచ్చు మనము. అవునండి, చారిత్రక ఆధారాలు ఉంటేనే ఏదైనా మనం నమ్మాలండి. చూడండి, ఇక్కడ చేతిలో మేకు కొట్టారండి, అలా మొత్తం 3 మేకులు కొట్టారండి. నెత్తి మీద ఒక ముళ్ళ కిరీటం పెట్టారండి. ఆ తర్వాత ఆ కొట్టిన సుత్తి అండి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం పట్టుకోగలిగితే ఆ సంఘటన ఇది సిలువ ఎక్కించి అక్కడ మేకులు కొట్టి నిలబెట్టారు అన్నది నమ్మొచ్చండి. అవును, మర్చిపోయాను, మహాభారత యుద్ధం గురించి ఏదో అంటున్నారు. నేను ఇంతకుముందే ఈ ప్లాట్ఫామ్లో చాలాసార్లు మాట్లాడాను. వైదిక సంస్కృతికి సంబంధించినది కానీ, వైదిక గ్రంథాలకు సంబంధించినవి కానీ, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కానీ, ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్ కానీ, లింగ్విస్టిక్ ఎవిడెన్స్ కానీ, హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ భారతదేశంలో లేవండి. బ్లాంక్గా అనేస్తే సరికాదులేండి. అంటే మీరు ప్రూఫ్ చూపిస్తారనుకోండి, అది వేరే సంగతి. భారతదేశంలో లేవు అంటే మరి ఏ దేశంలో ఉన్నాయండి? మరి మనకి బైబిల్ గురించి ఏమైనా ఆధారాలు ఉన్నాయండి? భారతదేశ చరిత్ర ఎక్కడి నుంచి మొదలవుతుందంటే సింధు నాగరికత నుంచి మొదలవుతుంది. భారతదేశ చరిత్ర సింధు నాగరికతతో ఒక పుస్తకంలో మొదలవుతుంది. ఆ పుస్తకం పేరేం పేరండి? బహుశా ఆ రచయిత అక్కడి నుంచి మొదలుపెట్టి ఉంటాడండి. వేరే పుస్తకంలో అయితే కనుక తురకలతోటే భారతదేశం మొదలవుతుందండి. బ్రిటిషోడు రాసుకున్న పుస్తకాల్లో రాబర్ట్ క్లైవ్ దగ్గర నుంచి మొదలవుతుందండి. అంతకు ముందటది భారతదేశ చరిత్ర కాదండి. పోనీ మీరు అన్నట్టుగానే సింధు నాగరికతతోటే భారతదేశ చరిత్ర మొదలవుతుంది అనుకుందాం. ఇంతకీ ఆ నాగరికత ఎప్పుడు మొదలైందండి? మీరైతే ఆ నాగరికత BC 3300 దగ్గర
మొదలయ్యింది అంటున్నారు. దానికి మీరేమీ ఆధారాలు చూపించలేదు. హరప్పా మొహెంజోదారోలో లభించిన పదార్థాల కార్బన్ డేటింగ్ ఏ విషయాన్ని తెలియజేస్తుందండి? మీకు దొరికిన ఆ పదార్థాలు ఎప్పటివి అని. అంటే ఆ కాలానికి అక్కడి నుంచి అక్కడి ప్రజలు వేరొక చోటకి వెళ్ళిపోవడం కానీ లుప్తం అవడం కానీ జరిగి ఉండవచ్చు అంతే. అంతేగాని ఆ పట్టణం ఎప్పుడు నిర్మించబడింది అన్నది మీకు ఆధారాలు దొరకవు. 8000 సంవత్సరాల క్రితం ఎండిపోయిన సరస్వతీ నది ఒడ్డున వేద మంత్రాలను వల్లించారు. అంటే అంతకు ముందే అక్కడ వేదాలను వల్లించారు. అంతకు ముందు అంటే ఎంతగానో దానికి మీరు ఏ విధమైన ఆధారాలు తీసుకురాలేరు. 5000 సంవత్సరాలు అవ్వచ్చు, 10,000 సంవత్సరాలు అవ్వచ్చు. భారతదేశ చరిత్ర సింధు నాగరికత నుంచి మొదలవుతుంది అంటే సరిపోదు, కాలం కూడా చెప్పి తీరాలి. ఈ మహాభారతము ద్వాపర యుగంలో జరిగింది. 8,67,000 సంవత్సరాల 102 బీసీ నుంచి 3,102 బీసీ వరకు అంతంలో జరిగిన భగవద్గీత. ఇది ఈ లెక్కలు ఎవరు ఇచ్చారు? వాళ్ళ గ్రంథాల్లోంచే. ఈ లెక్కలు వాళ్ళ గ్రంథాల్లో నుంచి వస్తే మరి 5,200 సంవత్సరాల క్రితం యుద్ధం ఎలా జరుగుతుంది? అంటే ఇప్పుడు 2000, ఈ క్రీస్తు శకం 2000, క్రీస్తు పూర్వం 3000 కలుపుకుంటే 500. ఈ రోజుకి 5,000 సంవత్సరాలు. అంటే ఆ యుద్ధంతో ద్వాపర యుగం ఎండ్ అయిపోయిందని చెప్తున్నారా? ఎండ్ అయిపోయింది. సరే, హిందూ గ్రంథాల ప్రకారం మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగిందో నిర్ధారించారు. సంతోషం. తర్వాత స్టార్ట్ అయ్యేది కలియుగం. కలియుగం స్టార్ట్ అవుతుంది. కానీ మన భారతదేశ చరిత్ర చూసుకుంటే అక్కడి నుంచి సింధు నాగరికత మొదలవుతుంది. సింధు నాగరికత అంటే హరప్పా మొహంజోదారో ఒక్కటే కాదు, రాఖీగడి కూడా ఉంది. అక్కడి ప్రజలు 10,000 సంవత్సరాలకు ముందు నుంచి ఉన్నట్టుగా రుజువు అవుతుంది కదా. నువ్వేదో 5,200 సంవత్సరాల క్రితం మాత్రమే సింధు నాగరికత మొదలవుతుంది అన్నావు. కానీ సరస్వతీ నాగరికత ఏంటి? అది 5,200 సంవత్సరాల వరకు మాత్రమే అక్కడ ఉంది. కానీ ఎప్పటి నుంచి ఉంది అన్నది నీకు తెలియదు కదా. సింధు నాగరికత మహాభారత యుద్ధం తర్వాత మొదలైంది అంటున్నావు. భీంబెట్ట అప్పటికే 5,000 సంవత్సరాల నుంచి అక్కడ నాగరికత విలసిల్లినట్టుగా ఉంది. అంటే నీకంటే తెలదనుకో, మాకు తెలదనుకుంటున్నావా ఏంటి? ఆ యుద్ధం జరిగిన తర్వాతే సింధు నాగరికత మొదలయ్యింది అని అదొకరు చెప్తున్నావు. అంటే 3,102 బీసీకి వీళ్ళ ద్వాపరయుగం ఎండ్ అవుతే మనకు దొరుకుతున్న చరిత్ర ఏంటంటే 3,102 బీసీ నుంచి ఇంకా భారతదేశంలో ప్రతి ఒక్క నాగరికత, ప్రతి ఒక్క సంస్కృతికి ఆధారాలు దొరుకుతున్నాయి. ఎక్కడ కూడా మహాభారతానికి సంబంధించిన ఆధారాలు లేవు. బలి చెప్తున్నావురా. 5,200 సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం జరిగింది అని చెప్తున్నారు. కానీ మన దేశంలో చూస్తే గనక 5,000 సంవత్సరాలకు సంబంధించిన సింధు నాగరికత ప్రాంతం తప్ప మరేది కల్చర్ లేదు అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కానీ మరి 10,000 సంవత్సరాలకు ముందటి భీంబెట్కా కేవ్స్లోనే పెయింటింగ్స్ ఉన్నాయంటే ఆ ప్రాంతంలో మనుషులు ఉన్నట్టే కదా. అంతెందుకు, మంగర్బనీలో 1,00,000 సంవత్సరాల నుంచి మనుషులు నివసిస్తున్నారు అన్న ఆధారాలు ఉన్నాయి. 20 నుంచి 40,000 సంవత్సరాల మధ్యకాలంలో వేసిన పెయింటింగ్స్ మంగర్బనీలో కూడా లభ్యమవుతున్నాయి. 5,000 సంవత్సరాలకు ముందు ఇక్కడ మానవ మనుగడే లేదు. వీళ్ళు అక్కడి నుంచి ఎక్కడో 5,000 సంవత్సరాల క్రితం ఆయులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అని చెప్పే దొంగ నాటకాలు వద్దమ్మా. ఉదాహరణకి ఇప్పుడు సింధు నాగరికత ఉంది. సింధు నాగరికత జరిగిపోయి ఈనాటికి 4,000 సంవత్సరాల పూర్వమే కదా. అంతే కదా. ఈ అంటే ఒక సంవత్సరం నేను గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాను. మనం 5,000 సంవత్సరాలు అనొచ్చు, ఎందుకంటే 3,102 నుంచి సింధు నాగరికత ప్రారంభం అవుతుంది. సింధు నాగరికత 3,102 నుంచి స్టార్ట్ అవుతే 1700 బీసీ వరకు సింధు నాగరికతే. హరప్ప మొహంజోదారో అంటే ఆ కాల పరిమితి. అంతకు ఒక 100 సంవత్సరాల పూర్వం అనుకుందాం. యుద్ధం జరిగి కృష్ణుడు చనిపోయాక మొత్తం అక్కడి నుంచి ద్వాపరయుగం అంతమవుతుంది, కలియుగం స్టార్ట్ అవుతుంది. సో ఈ సింధు నాగరికతకు సంబంధించిన ఆధారాలు ఈరోజు దొరుకుతున్నాయి కదా. అంటే 5,000 సంవత్సరం పూర్వం నాగరికత కదా అది. మరి అంతకు దానికంటే ముందు ఒక 100 సంవత్సరాల కాల పరిమితి. ఆ సంస్కృతిలో అంత పెద్ద యుద్ధం జరిగి 28 లక్షల చిల్లర. ఇప్పుడు భారతదేశ సైనిక కౌంట్ ఎంత ఉందో, సైనికుల కౌంట్ ఎంత ఉందో అంతకంటే 300-400 మంది ఎక్కువ సైనికులు పాల్గొన్న యుద్ధము. కొన్ని వేల లక్షల రథాలు పాల్గొన్న యుద్ధము. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, వేల మంది కూడా కాదు, చనిపోయిన యుద్ధంలో ఒక్క ఆధారం ఎందుకు దొరకట్లేదు? మహాభారత యుద్ధానికి, శ్రీమద్ భాగవతానికి, రామాయణానికి అన్నిటికీ మేము ఆధారాలు చూపిస్తాము. అది పక్కన పెట్టు. ఎప్పుడో 5,200 సంవత్సరాల క్రితం జరిగిన వాటికి నువ్వు ఆధారాలు అడుగుతున్నావు కదా.
మరి జస్ట్ 2000 సంవత్సరాల క్రితానివి కదా ఈ మేకులు. ఆ మేకుల్ని గబాలను వెళ్ళి తెచ్చాయి. చాలా ఇంపార్టెంట్ అని కదా ఆ మేకులు. కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా దాచి ఉంటారు అప్పటి భక్తులు. నేనేదో మేకులు మాత్రమే అడిగాను కానీ నువ్వు మామూలుగా బెదరా. మేకులతో పాటు ఆ ముళ్ళ కిరీటం, ఆ తర్వాత మేకులను కొట్టిన సుత్తి అవన్నీ పట్టుకొచ్చేస్తావు. వీలుంటే గోచి మొక్క కూడా తెస్తావు, నాకు తెలుసు ఆ విషయం. నువ్వు వెళ్ళి అవి ఎట్టుకొచ్చాయి. ఆ తర్వాత మా దానికి సంబంధించిన ఆధారాలు నేను చూపిస్తాను. ఇప్పుడు మన టీవీలో మహాభారతం చూపించినప్పుడు పెద్ద పెద్ద అంతఃపురాలు, పెద్ద పెద్ద కట్టడాలు ఇవన్నీ చూపించారు కదా, ఏవి అవి? మరి ఎలాంటి వాళ్ళ గురించే కోడి మెదడు అంటారు. సినిమాల్లో ఏవేవో చూపించారు కదా, దానికి రుజువులు అడుగుతున్నాడు ఏంటి? మళ్ళీ వీడే ఆర్కియలాజికల్, న్యూమిస్మాటిక్, తొక్కడం అనుకుంటూ కబుర్లు చెప్తారు. మీరు ప్రశ్నించవలసింది ఎక్కడి నుంచి? అథెంటిక్ బుక్స్ నుంచి, అంతేగాని సినిమాల నుంచి, షికారుల నుంచి కాదు కదా. ఆ రాజులేరి, ఆ మహాభారతంలో చెప్పబడిన వ్యక్తులేరి, వాళ్ళ సామ్రాజ్యాలేవి, వాళ్ళ అంతఃపురాలు ఏవి, వాళ్ళ రాజ్యపు చుట్టూ వాల్ ఉంటుంది కదా, ఫెన్సింగ్ వాల్, ప్రహరీ గోడ అంటాము, అవేవి ఏవి దొరకట్లేదు కదా. అవునండి, 3 మేకులు దొరకట్లేదు, 2 చెక్క ముక్కలు దొరకట్లేదు, ఒక్క గోచి గుడ్డ కూడా దొరకట్లేదు. మళ్ళీ సింధు నాగరికత అన్ని దొరుకుతున్నాయి. మళ్ళీ సింధు నాగరికత 1700 BCకి ఎండ్ అయిపోతే అక్కడి నుంచి వేదిక్ కల్చర్ అని చెప్పేసి మనకు చదివిపిస్తారు. అలా అని ఎవరు చదివించారు? వీళ్ళిద్దరే కదా. ఇద్దరు కూడా హిందూ వ్యతిరేకులే. భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అసలు ఏ స్కూల్లోనూ చదువుకోనే లేదు. ఆయన చదువుకున్నదల్లా కూడా కేవలం మదర్సాలో మాత్రమే చదువుకున్న వ్యక్తి భారతదేశ విద్యా వ్యవస్థను నిర్దేశించినప్పుడు అట్లాగే ఉంటుంది. ఇంతకు ఆయన పేరు ఏం పేరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. కొన్ని వేద మంత్రాల ప్రకారం వైదిక సంస్కృతి సరస్వతీ నది ఒడ్డున విలసిల్లింది అని రుజువులు ఉన్నాయి. మరి అదే సరస్వతీ నది 5000 సంవత్సరాల క్రితం ఎండిపోయింది అంటే దాని అర్థం ఏంటి? ఆ మంత్రాలను అంతకు ముందే 5000 సంవత్సరాలకు ముందే అక్కడ వల్లించారు. అంటే వైదిక్ కల్చర్ 5000 సంవత్సరాలకు ముందే విలసిల్లి ఉంది అని రుజువులు ఉంటే ఈయనేమంటాడు? 1700 సంవత్సరాల క్రితం మాత్రమే వైదిక సంస్కృతి మొదలయ్యింది అని పాఠాలు చెప్పారంటాడు. అందుకే అన్నాను, ఇటువంటి వాళ్ళు పాఠాలు చెప్తే అట్టాగే ఉంటుంది అని. చరిత్రను వక్రీకరించి పారేశారు కదరా. స్కూల్స్ లో చదువుకోవటం వరకు అది ఆన్ గ్రౌండ్ ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఇసువంత ఆధారం కూడా దొరకదు. ఇది మరీ దారుణం. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న వైదిక సంస్కృతికి టెక్స్ట్ బుక్కుల్లో 1700 సంవత్సరాల మాత్రమే చరిత్ర ఉందంటే వీడు అది కూడా లేదు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మన ఇక్కడ పెళ్లిళ్ళు చేస్తున్న బ్రాహ్మణులు మరి ఎక్కడి నుంచి వచ్చారు? సో మహాభారతము జరిగిందంటానికి ఏ ఆధారం లేదు. సో అంటే మీరు ఏమంటున్నారు? వేదిక్ కల్చర్ అనేది మహాభారతం తర్వాత మొదలైంది అంటున్నారా? మనకు అంటే కలియుగంలో మనకు చదివిపించే టెక్స్ట్ ప్రకారం చెప్తున్నాను. అంటే మనకు చదివించేది ఎవరో బయట నుంచి వచ్చి కాదు కదా, భారతీయ ప్రభుత్వం చదివిస్తుంది కదా. బాబా ఎంత ఎర్రి పప్పలా మాట్లాడుతున్నాడో చూడండి. మనల్ని చదివిపిస్తుంది ఎవరు? భారతదేశ ప్రభుత్వమే కదా అంటున్నాడు. మేం చెప్పేది అదే కదా, భారతదేశ ప్రభుత్వమే చరిత్రను వక్రీకరించి చెబుతుంది అన్నాం. మోడీ వచ్చిన తర్వాత ఇంకా 10 ఏళ్ళైనా అది ఇంకా సెట్ అవ్వలేదని కూడా అంటున్నాం. అవును, ఇప్పుడు ఈ సిమ్ కార్డు బాబా అన్నా కరెక్ట్ అయి ఉండాలి, లేకపోతే భారతదేశ ప్రభుత్వం అన్నా కరెక్ట్ అయి ఉండాలి కదా. ఇద్దరు కరెక్ట్ కాదంట. ఇద్దరు కరెక్ట్ కాదా? ఇంకోటేదో ఆల్టర్నేటివ్ ఉంది. వైదిక సంస్కృతి అనేది భారతదేశంలో లేదు. వైదిక సంస్కృతి భారతదేశంలో ఉంటే 1700 BC నుంచి 500 BC వరకు ఎటువంటి చరిత్ర ఎందుకు లేదు మనకు? అప్పటి చరిత్ర ఎందుకు లేదు అంటే వాళ్ళు రాయలేదు కాబట్టి లేదు. వాళ్ళు ఎందుకు రాయలేదు? వాళ్ళు అయితే కిరస్తానీలు, లేకపోతే మరకలు, కాకపోతే కమ్యూనిస్టులు. భారతదేశ విద్యా వ్యవస్థను ఎప్పటికీ శాసించేది మరకలు, కమ్యూనిస్టులే కదా. వాళ్ళు ఏది చెబితే అదే చరిత్ర. అలాగే మీరు ఎంత వక్రీకరించి రాసుకున్నా యేసుక్రీస్తు పుట్టాడు అనడానికి ఒక్క ఆధారం చూపించలేకపోతున్నారు కదా. ఎటువంటి ఆధారం? ఈ కాలంలో పలానా రాజు పాలించాడు, ఈ స్థలంలో పలానా రాజు యొక్క రాజ్యం ఉంది, అతని యొక్క కోట ఉంది, అతని యొక్క కోట ఇది, అతని కోట బుర్జులు ఇవి, అతని ఇది రాజ్యము. ఇతనితో పాటు కంటెంపరీ కింగ్డమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నా రాజ్యం ఉంది, నా రాజ్యంతో పాటు మీ రాజ్యం ఉంటుంది, బ్రదర్ రాజ్యం ఉంటుంది. ఈ కంటెంపరీ కింగ్డమ్స్ ఇవి, వీళ్ళు రాజులు. ఎటువంటి చరిత్ర ఎందుకు లేదు మనకు? ఎందుకు లేదేంటి? కిరస్తానీ మరక కమ్యూనిస్ట్ చరిత్రకారులు తుడిచేస్తే పోయింది అది. ముందు అన్నీ బయటకు వస్తాయి సోదరా.
మిత్రులారా, వీళ్ళు నా ఇంటికి వచ్చి వీడే నిజదేవుడు, వీడినే నమ్ముకో, లేకపోతే నీకు నిత్య నరకమే అని అంటున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పిన దేవుడు నిజదేవుడా కాదా అని నిర్ధారించుకోవడానికి వారి గ్రంథంలోంచి ప్రశ్నిస్తుంటే తిరిగి జవాబు చెప్పకుండా తిరిగి నా గ్రంథం గురించి ప్రశ్నిస్తున్నారు. నేనేమైనా నా దేవుణ్ణి నమ్ముకో అని అతనితో చెప్పానా? లేదు కదా. నేనేమైనా వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి మరి వీడే నిజదేవుడు అని నా దేవుడి గురించి ఏమన్నా చెప్పానా? లేదు కదా. 180 సంవత్సరాల పాటు బ్రిటిషు కిరస్తానీ వాడు ఏదైతే చెప్పాడో అదే పట్టుకుని అసలు వైదిక మతానికి ఈ దేశానికి సంబంధమే లేదు అని అంటున్నాడంటే వాడి అతి తెలివి ఎంతో చూడండి. సరే, వైదిక మతం ఈ దేశానికి కాదు, మరి ఏ దేశం నుంచి వచ్చింది? ఏ దేశంలో జంధ్యం వేసుకున్న బ్రాహ్మణులు ఉన్నారు, ఏ దేశంలో జంధ్యం వేసుకున్న వైశ్యులు ఉన్నారు, ఏ దేశంలో జంధ్యం వేసుకున్న క్షత్రియులు ఉన్నారు? పోనీ ఏ దేశంలో సంస్కృత భాష ఉంది, ఏ దేశంలో వేద మంత్రాలు ఉన్నాయి? తెల్లతోలు బ్రిటిషోడు వెళ్ళిపోయిన తర్వాత నల్లతోలు స్వదేశీయులు కూడా ఈ దేశాన్ని విభజించి పాలించు అన్న ఆశయంతో ప్రజల మధ్య విభేదాలు పెంచడానికి ఎంతో కృషి చేసి ఇటువంటి మనుషులను తయారు చేశారు. ఇటువంటి మనస్తత్వాలను ఇక ఎంత మాత్రము క్షమించేది లేదు. తిరిగి మనం ప్రశ్నించాలి. ప్రశ్నిద్దాం సోదరులారా. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాబు.